టాలీవుడ్‌లో ఎన్నో క్లాస్ సినిమాలు వెండితెర మీద అద్భుతాలు చేశాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి సీనియర్ హీరోలతో టాలీవుడ్ సినీ హిస్టరీలో అద్భుతమైన క్లాసిక్‌గా నిలిచిన చిత్రం 'గుండమ్మ కథ'. ఈ చిత్రంలో సీనియర్ నటులు ఎన్టీఆర్ గారు, అలాగే నాగేశ్వరరావు గారు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను సూపర్‌గా అలరించారు. ఈ చిత్రం తెలుగులో ఒక క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది. చాలా ఏళ్లుగా ఈ చిత్రానికి రీమేక్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ జనరేషన్‌లో ఈ సినిమాను రీమేక్ చేసి ఎన్టీఆర్, నాగ చైతన్యతో తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక 'గుండమ్మ కథ' సినిమా రీమేక్ విషయంలో కూడా ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రంలో నాగ చైతన్య, ఎన్టీఆర్ కలిసి మల్టీ స్టారర్ చేస్తే ఖచ్చితంగా ఇండియన్ సినిమాల్లో క్లాసిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు గురించి చాలా సార్లు ఎన్టీఆర్ కూడా చెప్పాడు. తనకు చాలా బాగా నచ్చిన సినిమా అని, కుదిరితే ఖచ్చితంగా రీమేక్ చేస్తానని తెలిపాడు. ఈ ప్రాజెక్టుకు నటించడానికి ఇటు ఎన్టీఆర్, అటు నాగ చైతన్య ఇద్దరు సిద్ధంగానే ఉన్నారు. కానీ 'గుండమ్మ కథ'లో హీరోల తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న పాత్ర గుండమ్మగా నటించిన సూర్యకాంతం పాత్ర. ఆమె పేరు మీదే ఈ సినిమా సాగుతుంది. కానీ ఈ జనరేషన్‌లో ఆ పాత్ర అంతగా రక్తి కట్టించే నటీమణి కోసం మేకర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం 'గుండమ్మ కథ'ను రీమేక్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మహానటి, కల్కి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ దర్శకుడిగా మారిపోయాడు నాగ్ అశ్విన్. ఈ దర్శకుడికి క్లాసిక్ సినిమాలంటే చాలా ఇష్టం. సావిత్రి గారి బయోపిక్ ని మహానటి సినిమాగా తీసి అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఇటీవల కల్కి సినిమాతో మరొక గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. ఈ దర్శకుడు 'గుండమ్మ కథ'ను రీమేక్ చేయాలని చూస్తున్నాడట. ఈ దర్శకుడు అయితే ఖచ్చితంగా 'గుండమ్మ కథ'ను న్యాయం చేయగలడు అని ఫిల్మ్ నగర్‌లో కూడా వార్త వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ కూడా నాగ్ అశ్విన్ మేకింగ్ చాలా నచ్చుతుంది. మహానటి అలాగే కల్కి సినిమాల్లో తన్ను తాను ప్రూవ్ చేసుకున్నాడు దర్శకుడు. మహానటి సినిమాను ఒక క్లాసిక్ గా తీశాడు. కాబట్టి 'గుండమ్మ కథ' సినిమాను పర్ఫెక్ట్ గా ఎన్టీఆర్, నాగ చైతన్యతో నాగ్ అశ్విన్ రీమేక్ చేయగలడు. ఇక 'కల్కి 2' తర్వాత నాగ్ అశ్విన్ 'గుండమ్మ కథ' రీమేక్స్ చేస్తారని వార్తలు ఫిల్మ్ నగర్‌లో జోరుగా వినిపిస్తున్నాయి.